ప్రపంచ వీరులకు 125 కోట్లు, టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా, అంతర్జాతీయ టీంలకు జడేజా గుడ్ బై, విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ బాటలో వీడ్కోలు, ఒక్క రోజులో ముగ్గురు క్రికెటర్ల నిర్ణయం, కోచ్గా ముగిసిన ద్రవిడ్ పదవీ కాలం, క్రికెటర్లకు మోదీ ఫోన్, ఆ గెలుపుపై ప్రశంసలు. మోదీతో ఫోన్లో మాట్లాడుతున్న కోహ్లీ రోహిత్ గెలిచి ప్రపంచ వీరులాట క్రికెట్ ఆట ఆడినాను. ఇంకా ఒక్క క్యాచ్ అయితే మస్తు అనిపించింది. నేను ఏదో రీల్లో వచ్చింది అది. ఇక ఆ ఒక్క క్యాచే మొత్తం మ్యాచ్ని టర్న్ చేసింది. అది మొత్తం ప్రపంచ కప్కే ఇక కారణమైంది ఆ ఒక్క క్యాచ్ అనుకోరాదు. అయితే ఆట తీరు చూస్తలేరు మనోళ్ళు. ఆటను ఒక భారీ భావోద్వేగమైన ఆలోచనతో చూస్తాము. ఎంత భయంకరంగా తయారైందంటే ప్రజలు క్రికెట్ మ్యాచ్లో గెలిస్తే దేశవ్యాప్తంగా కొన్ని నగరాలలో ర్యాలీలు తీసిండ్రు. ధరలు పెరుగుతున్నాయని ర్యాలీలు తీయరు, దేశం ఆగమవుతుందని ర్యాలీలు తీయరు, నిరుద్యోగం ఉన్నది ఇట్లా ప్రభుత్వాలు ఏం చేస్తున్నారా అని ర్యాలీలు తీయరు, అత్యాచారాలు జరుగుతున్నాయని ర్యాలీలు తీయరు, నాయకులు దేశ సంపదను కొల్లగొడుతున్నారని ర్యాలీలు తీస్తలేరు. వీళ్ళ కోసం ర్యాలీలు తీస్తాను. వీళ్ళేమైనా పేదోళ్ళ? ఆల్రెడీ ఒక్కొక్కరికి కోట్ల ఆస్తులు ఉన్నాయి, దేశం కోసం ఆడతారు ఆట ఎక్కడన్నా? నాకు అర్థం కాదు. ఇలా ఆల్రెడీ పైసలు తీసుకుని ఆడతాను. అదొక క్రికెట్ ఒక ఆట గంతే, అదొక క్రీడ. ఫుట్బాల్ ఎట్లా క్రీడనో, బాక్సింగ్ ఎట్లా క్రీడనో, కబడ్డీ ఖోఖో ఇవన్నీ ఎట్లా క్రీడలో గిది గట్లనే క్రీడ. ఈ మైకంలో పడరు జనం. సిగ్గు అనిపిస్తుంది అసలు. వీళ్ళు ప్రజలు కొంతమంది ఎంత మానసిక రోగులు అంటే, దేశంలో ఇన్ని రకాల రుగ్మతలు ఉంటే వీళ్ళని ప్రపంచ వీరులని మోడీ అన్నాడంటే ఏమనాలిగా మోడీని? ఇప్పుడు ఒకవేళ ఓడిపోయారు ఏమంటారు? ఇక చెప్పులు అనుకుని ఓడతారా? ఆటను ఆటలాగానే చూడాలి, క్రీడా స్ఫూర్తి ఉండాలి, రాజకీయ స్ఫూర్తి ఉండాలి. ఓ రోజు ఓడిపోతాం, ఓ రోజు గెలుస్తాం. అయితే ఏంది? దేశానికి వచ్చిన నష్టం ఏంది దానివల్ల? ఇప్పుడు గెలిచింది వీళ్ళు, దేశానికి వచ్చిన నష్టం లాభం ఏంది చెప్పరు? పేదోళ్ళకి వచ్చిన లాభం ఏంది? రైతులకు వచ్చిన లాభం ఏంది? నిరుద్యోగులకు వచ్చిన లాభం ఏంది? దేశం కీర్తి ఏమైనా పెరిగిందా? ఒకటి తయారు చేసి ఇస్తారు వాడు, అదేది బహుమతి. ఆ బహుమతి వల్ల వచ్చేది ఏమున్నది? దానివల్ల బాగుపడేది అమిత్ షా కొడుకు బీసీసీఐలో ఉన్నది ఆయనే కాబట్టి ఆయనే. ఇంకా దీని మీద నిందే కూడా ఉన్నది ఇప్పుడు క్రికెట్ టీం మీద. ఏ బాలు ఎప్పుడు ఎట్లేయాలి, ఎప్పుడు అట్లా అవుట్ కావాలి అని అవతల టీంతో ముందే ఒప్పందం కుదుర్చుకుంటాడట అమిత్ షా కొడుకు. క్రికెట్ను కూడా భ్రష్టు పట్టించిన వాళ్ళు. ఆల్రెడీ వీళ్లకు ఆట ఆడినందుకు కొంత సొమ్మిస్తారు, మళ్ళీ 125 కోట్లు ఇచ్చింది. మరికి 125 కోట్లు ఎందుకో రైతులకు ఇస్తలేరు, ఎందుకో నిరుద్యోగుల పక్షాన ఉంటలేరు, ఒక కొత్త ఇండస్ట్రీ పెట్టాలని ఎందుకు అనుకుంటలేరు, ఒక కొత్త విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని ఎందుకు అనుకుంటలేరు. బలిసినోనికే డబ్బులు ఇచ్చి వాడు ఏదో ఇప్పుడు ఏం కీర్తి తెచ్చింది చెప్పులు వీళ్ళు? నాకు అర్థమైతలేదు. దేశంలో దోపిడీదారులంతా ఒక్కటయి పేదోళ్ళని ఆగం చేస్తా అంటే, ఈ పేదోళ్ళు దోపిడీదారుల కోసం జెండాలు పట్టుకొని ర్యాలీలు ఇస్తారు. మరి ఏం చేస్తారు? మరి వాళ్ళకే పేదోళ్ళకే బుద్ధి లేనప్పుడు ఎవడేం చేస్తాడు? క్రికెట్ ఒక్కసారి బంద్ పెట్టుర్రా, వీళ్ళందరూ పేదోళ్ళు కాకపోతే అడుగురు. ఫోన్లో మాట్లాడుతాండే మోడీ, మరి ఏం చేసిండు? మరి దీనివల్ల ఏం లాభం కలిగిందో అది కూడా చెప్పాలిగా మోడీ. ఏ దేశంలో కూడా గిట్లు ఉండదు ఆ క్రికెట్ మీద పిచ్చి. క్రికెట్ మీద కాదు, ఇంత ఎమోషన్ ఏ ఆట మీద వీళ్ళే క్రియేట్ చేస్తాను, పాలకులే క్రియేట్ చేస్తాను క్రికెట్ మీద ఎమోషన్. ఏంటంటే యువతను మొత్తం ఆ మత్తులో ముంచుతాను వీళ్ళు.